నా ఫోటో పెట్టి లిక్కర్ బాటిల్స్ ఎత్తారు, అదే ఆవిడ అభ్యోగం. బీఆర్ఎస్ పార్టీ నన్ను జైల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ కనపడలేదు, నా వెంట రాలేదు, నా కోసం పనిచేయలేదు. ఇది పర్సనల్ ఎజెండా, స్టేట్ ఎజెండా కాదు. జనాలకు ఏం అవసరం లేదు, మాకు సంబంధం లేని విషయం ఇది. నీకు తలపైన లిక్కర్ బాటిల్ పెడితే అది నీ పరువు నష్టం, నువ్వు తిహార్ జైలుకి వెళ్ళొస్తే అది నీ బాధ. ఇప్పుడు చాలామంది చాలా విషయాల్లో ఇన్సల్ట్స్ ఫేస్ అవుతూ ఉంటారు. అది స్టేట్ ఇంట్రెస్ట్ ఎలా అవుతుంది? అది పర్సనల్ ఇంట్రెస్ట్. దాన్ని తీసుకొచ్చేసి కవితమ్మ నీకు జరిగింది మొత్తం రాష్ట్రం అవమానం అంటే అలా ఎలా అవుద్ది? అలా అవ్వదు. కవిత కూడా ముందుకొచ్చి ఇంకా పెద్ద పీక్ కట్టే లెవెల్లో ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. అది కొంచెం అపీలింగ్ ఉండే టోన్కి. మీరు అందరూ కూడా ఆలోచించండి. కేసీఆర్ పవర్లోకి రాకముందు బీసీ నాయకుడు నేను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. లేదు ఈ కుర్చీ చాలా బాగుంది, మెత్తగా ఉంది, నేనే కూర్చుంటాను అని చెప్పి దశాబ్దం వెళ్ళి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి రాష్ట్ర రాజకీయాలు దాటేసి దేశ రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ పీకలేక ఇక్కడ ఓడిపోయి కూతురుతో ఏం పీక్ కట్టావు నువ్వు అని స్టేజ్కి వచ్చేసాడు.